ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి విద్యాదేవి, నీ శిష్యురాలు సీతకు ఇంకా ఎలాంటి సహాయాలు చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? నేను సుమతిని అని, సీత నా మేనకోడలని నీకు తెలుసు మహాలక్ష్మి. కానీ ఏం లాభం? ఇంట్లో ఎవ్వరికీ తెలీదు కదా. నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు సుమతివి అని సీత నిరూపించకుండా రామ్ చేత దాని నోటికి తాళం వేయించాను. నిజం నిప్పులాంటిది మహాలక్ష్మి. ఇక ఎన్నాళ్ళో దాచి ఉంచలేవు. నా బాధ కూడా అదే. నీ గురించి అందరికీ తెలిసేలోపు నిన్ను బయటికి పంపించేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ సీత వల్ల నువ్వు ఏదో రకంగా తప్పించుకుంటున్నావు. అంటే నా గురించి తెలిసిపోతుందని నీలో భయం మొదలైందన్నమాట. అంటే నీ పతనం మొదలైంది మహాలక్ష్మి. ఏంటి సుమతి, నా గురించి అంతా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను పడిపోను అని నీకు బాగా తెలుసు. ఆ పరిస్థితి వస్తే నా దారికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనని కూడా నీకు తెలుసు. ఇంకెంతమందిని చంపుతావు మహాలక్ష్మి? ఇంకెన్ని హత్యలు చేస్తావు? ఎన్నో కాదు. నా శత్రువులు నువ్వు సీత మాత్రమే. నిన్ను ఆల్రెడీ చంపేశాను. నువ్వు ఇప్పుడు బ్రతుకున్న శవానివి. ఇక మిగిలింది సీత. దాన్ని చంపితే నువ్వు పూర్తిగా చచ్చిపోతావు. సీత జోలికి వెళ్లకు మహాలక్ష్మి. వెళ్తే ఏం చేస్తావు? నా గురించి కూడా నీకు బాగా తెలుసు. నేనేం చేయగలను కూడా నీకు బాగా తెలుసు. నీ గురించి నాకు తెలీదు. నువ్వు ఏం చేస్తావో కూడా తెలీదు. నువ్వు చెప్తే వింటాను. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు విద్యాదేవి. మీరు డాన్స్ టీచర్ అని మాత్రం తెలుసు. ఓ మర్చిపోయాను. సుమతిని చంపిన హంతకురాలివని కూడా తెలుసు. ఆ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళావు. నా జోలికి వస్తే ఊరుకున్నాను కదా అని సీత జోలికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు సుమతివి కాదు అని చెప్తుంటే సీత నమ్మట్లేదు కదా. నీ వల్ల సీతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా క్షమించను మహాలక్ష్మి. సీత మీద మీకు అంత ప్రేమెందుకో? తను మీ ప్లాన్లో పార్ట్నరనా? మీతో కలిసుంటే సీతకు కూడా శిక్ష పడుతుంది. సీతని శిక్షించడానికి నువ్వెవరు? నీ వల్ల సీత మీద చిన్న ఘాటు పడినా నిన్ను చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. మైండ్ ఇట్. మొత్తం రికార్డ్ చేసావా? చేశాను మహా, నువ్వే చూడు. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో నాతో ఎందుకు రికార్డ్ చేయించావు మహా? నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సుమతిని కావాలనే రెచ్చగొట్టాను. నన్ను చంపేస్తానో అని బెదిరించే స్థాయికి తీసుకెళ్లాను. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యి సుమతి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం అవుతుంది మహా? ప్రయోజనం ఇప్పుడు కాదు, ఎప్పుడు ఈ వీడియోని బయట పెట్టి సుమతిని ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుండి నీతో తిరుగుతున్న మాటే కాని ఇప్పటికీ నీ మాటలు చేతలు నాకస్సలు అర్థం కావు మహా. ఈసారి నేను వేసే భారీ స్కెచ్తో ఇటు సుమతి అటు సీత ఇరుక్కుపోయి
అల్లాడిపోవడం ఖాయం. హలో పద్మ గారు, నేను సీతనండి. రేపటి నుంచి నేను షాప్లోనే చీరలు అమ్ముతున్నాను. మీరు అక్కడికే రండి. అవును రత్న గారు, మా షాప్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక చీరలు వ్యాన్లో అమ్మేది ఉండదు. నాకు తెలిసిన కస్టమర్స్ కి ఫోన్ చేశాను. ఇంకా చాలా మందికి చెప్పాలి. ఇప్పుడు సీతకి ఫోన్ చేసి ఆడుకుంటాను. ఈ కొత్త నంబర్ ఎవరిది? హలో, ఎవరు? హలో, సీత గారా అండి? అవునండి, మీరెవరు? రేపు మీరు మీ షాప్ని రీఓపెన్ చేస్తున్నారని తెలిసింది, నిజమేనా? మీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ సరళ చెప్పింది. రేపు షాప్కి రామ్ గారు కూడా వస్తారా? ఆయన ఆఫీస్కి వెళ్తారు. అదేంటండి, ఇంతకు ముందు రామ్ గారు మీతో షాప్కి వచ్చేవారు కదా. ఇప్పుడు మీకేం కావాలి? అది అప్పట్లో నేనెప్పుడు మీ షాప్కి వచ్చినా రామ్ గారి కోసమే వచ్చేదాన్ని. రామ్ గారు ఎంత బాగుంటారు, వెరీ హ్యాండ్సమ్ పర్సన్. రామ్ గారిని చూడగానే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. ఎవరే నువ్వు? మా ఆయన గురించి మాట్లాడుతున్నావు? నువ్వెవరో తెలిస్తే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. ఎందుకండి అంత కోపం? ఏదో మీ టైం బాగుండి రామ్ గారిని పెళ్లి చేసుకున్నారు గాని ఆయనకు నేను భార్యనై ఉంటే మా జంట చాలా బాగుండేది. సీత, చీపుడు తిరిగేసి కొడతాను, చెత్త మొహందానా. ఇంకెవరు లేనట్టు నీకు నా మొగుడే కావాల్సి వచ్చిందా? సీత, అవును, మీ ఆయన నాకు కావాలి. ఇచ్చేస్తావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.